హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ ఏంటంటే తాటికల్లు. మళ్ళీ తాటికల్లేనా అని అనుకోవచ్చు. అంటే తాటికల్లు కామన్, దాంట్లోకి స్పెషల్ స్టఫ్ ఏంటంటే శనగ గుడాలు. ఆ గుడాలు ఎలా తయారు చేయాలనో ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ లాస్ట్లో టేస్ట్ ఎలా ఉందో కూడా చూసి చెప్తాం. అండ్ తాటికల్లు కూడా ఆన్ ద వేలో ఉంది, మావాడు వెళ్ళాడు తీసుకురావడానికి. వచ్చాక గుడాలు తయారు చేసుకొని కళ్ళు ముందర పెట్టుకొని ఎలా ఉందో చూసి చెప్తాం. అండ్ ఈ వీడియోలో గుడాలు ఎలా తాలింపు చేస్తామో అది చూడండి. అది అయిపోయాక టేస్ట్తోని విత్ తాటికల్లు చెప్తాం. ఈ వీడియోలో శనగ గుడాలు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనం శనగలు తీసుకొని ఒక 5-6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా వాటర్లో చూసిరు కదా, ఇలా ఇంత చక్కగా నానబెట్టుకోవాలి. ఎందుకంటే ఉడకడానికి తొందరగా ఉడుకుతాయి. ఇలా గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టి శనగలు మొత్తం అందులో వేసి ఒక 10-15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఒక 10-15 నిమిషాలు ఉడికించుకున్నాక చూసిరుగా ఈ విధంగా వాటర్ బ్లాక్ అయిపోయి శనగలు అనేవి ఉడుకుతాయి. ఇలా ఉడికిన శనగలను సపరేట్ చేసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకోవాలి వాటర్ పడబోసి. అదే బౌల్ని స్టవ్ పైన పెట్టి అందులో నూనె పోసుకోవాలి. ఇలా నూనె పోసుకున్నాక అది వేడయ్యాక జీలకర్ర, ఆవాలు ఇవి 2 వేసుకొని కలుపుకోవాలి ఒక 2 మినిట్స్. ఇలా ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని అవి ఒక 2 మినిట్స్ ఆయిల్లోనే ఫ్రై చేయాలి. అందులోకి ఒక కొంచెం పసుపు యాడ్ చేసి అది కూడా ఒక 2 మినిట్స్ ఆయిల్లో కుక్ చేయనియాలి. వెంటనే మన ఉడకబెట్టిన శనగలు మొత్తం ఈ ఆయిల్లో మొత్తం వేయాలి. చాలా సింపుల్గా అయితే ఈ శనగ గుడాలు అయితే రెడీ చేసుకోవచ్చు. ఇలా వేసిన శనగలు మొత్తం ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న శనగలలోకి లైట్గా మిర్చి పౌడర్ తీసుకోవాలి. కారం ఎక్కువ కూడా అవసరం లేదు, కొంచెం తక్కువగా తీసుకుంటే సరిపోతుంది. అలా ఇది ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి, ఎందుకంటే కారం అనేది కొంచెం తగ్గుతుంది. ఇలా కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ ఉడకబెట్టాలి. ఇంతే ఫ్రెండ్స్, ఫైనల్గా శనగ గుడాలు అనేది రెడీ అయిపోయినాయి. చాలా సింపుల్గా అయితే శనగ గుడాలు తయారు చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు చల్లారినాక ఇందులోకి మన నిమ్మకాయ రసం యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి నిమ్మకాయ మంచిది. సో ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా అయితే శనగ గుడాలు రెడీ చేసుకున్నాం. మావాడు తాటికల్లు తీసుకొని వచ్చాను, జోరుగా వస్తా పెట్టవాడా అక్కడ. హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్గా కళ్ళు కూడా వచ్చేసింది, శనగలు కూడా రెడీ చేసుకున్నాం. మామిడి తోటకు అయితే వచ్చినాం. ఇప్పుడు శనగలు టేస్ట్ ఎట్లుందో చూసి చెప్తాం. కళ్ళు కూడా ముందే పోసుకున్నాం, లేట్ ఉండద్దు. ఇప్పటికే చాలా లేట్ అయింది వచ్చేసరికి. ఇగో మొత్తం మీద రెడీ అయిపోయింది. ఓకే, దగ్గరికి వచ్చింది గుడాలు. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉన్నది. ఎట్లుందో చూసి చెప్పరా మదన్న. అది తింపేస్తాను కదరా, నేను తిన్నా ఆల్రెడీ. ఓకే, మంచిగా ఉన్నది. అండ్ ఇంకొకటి ఎక్స్ట్రా స్టఫ్, ఇంకొక గుడాలు అది కూడా వేసుకుందాం. ఇంత తయారు చేసినాయి. వీటి తయారీ తర్వాత చూపెడతా. ఓకే, ఇవి ఎట్లున్నాయి?
ఈ ఏంటి వీటి పేరు శనగలు బొబ్బర్లు బబ్బెలును జొన్నలు జొన్నలు. మంచిగా ఉంటాయి జొన్నలు. అండ్ ఫైనల్ వన్ మోర్ స్టఫ్, మై ఫేమస్ తలకాయ కూర, మేక తలకాయ కూర. ఇగో ఈ అవలగాడు అన్నాడు తలకాయ కూర అంటే ఏం తలకాయ అంటాడు. ఇంకా మేక తలకాయ తప్ప ఏం తింటావు చెప్పు. మై ఫేవరెట్ కర్రీ తలకాయ కూర. దగ్గరికి వచ్చి తీరా ఎట్లున్నాయి అది. తలకాయ కూర, శనగలు, జొన్నలు, 3 రకాల స్టఫ్ మాకు. ఫైనల్గా కళ్ళు ఆరగించి పిరు. పక్కన మంచిగా ఉన్నారు ఇక. అమృతం, అద్భుతం. తలకాయ కూర తలకాయ కూర అంత టేస్ట్ ఏ కూర రాదు. అండ్ ఫ్రెండ్స్, మరొక స్టఫ్తోని ఇంకో వీడియోలో కలుసుకుందాం. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.